Hi, welcome back. One of the most excited hiring events టీసీఎస్ కోడ్ విటా రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మీరు స్టూడెంట్స్ అయి ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఫ్రెషర్స్ అయినా కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు టీసీఎస్. అసలు టీసీఎస్ కోడ్ విటా అంటే ఏంటో తెలియని వాళ్ళకి నేనైతే కొంత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. టీసీఎస్ కోడ్ విటా ఏంటంటే వాళ్ళ యాన్యువల్ కోడింగ్ హైరింగ్ కాంటెస్ట్ అనుకోవచ్చు, కోడింగ్ ఛాలెంజ్ అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే టీసీఎస్ కోడ్ విట్ అనేది ఒక కోడింగ్ ఛాలెంజ్. మీకు కొన్ని కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. వరల్డ్ వైడ్గా అందరూ కూడా ఎలిజిబుల్. మీరు దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో మీరు కొన్ని సాల్వ్ చేయగలిగితే టాప్ కంటెండర్స్కి క్యాష్ ప్రైజెస్ అవన్నీ ఉంటాయి. మీరు అట్లీస్ట్ దాంట్లో ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వగలిగితే మీకు డైరెక్ట్గా టీసీఎస్తో ఇంటర్వ్యూ ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ అయి ఉంటే మీకు డైరెక్ట్గా టీసీఎస్తో జాబ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. 7 lakhs ప్యాకేజ్ అండ్ ఈవెన్ 12 lakh ప్యాకేజ్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా మీరు స్టూడెంట్స్ అయి ఉంటే అంటే థర్డ్ ఇయర్ అలా అనుకోండి, మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానివచ్చు, క్యాష్ ప్రైజ్ కానీ ఇలా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి అయితే టీసీఎస్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కాంటెస్ట్ ద్వారా. పర్సనల్గా టీసీఎస్ కోడ్విటర్తో నాకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నేను కోడ్విటా క్రాక్ చేశాను. టీసీఎస్లో అంటే నాకు వచ్చిన ఫస్ట్ జాబ్ టీసీఎస్ కోడ్విటా వల్ల టీసీఎస్లో అయితే వచ్చింది. కాబట్టి ఇది సో క్లోజ్ టు మీ. సో కోడ్విటా అనేది చాలా ఎగ్జైటింగ్ థింగ్. నార్మల్ టీసీఎస్ హైరింగ్ ఛాలెంజెస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ అండ్ ఎక్కువ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. రీజన్ ఏంటంటే ఇది ఓన్లీ కోడింగ్ రిలేటెడ్ మాత్రమే. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగినా కూడా మాక్సిమం మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది, ఇంటర్వ్యూ ఛాన్స్ వస్తుంది. అంటే వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నార్మల్ నింజా డిజిటల్ హైరింగ్స్ ఉంటాయి కానీ బట్ వాటిలో ఏంటంటే మీకు ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవ్వాలి. అంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది. బట్ దీనికి అంత కాంపిటీషన్ అయితే ఉండదు. సో బెస్ట్ ఆపర్చునిటీ. మీరు స్టూడెంట్స్ అయి ఉంటే, ఫ్రెషర్స్ అయి ఉంటే, జాబ్ సీకర్స్ అయి ఉన్నా, ఆర్ నెక్స్ట్ ఇయర్ పాస్ అవుట్ అవ్వబోతున్న వాళ్ళు అయినా కూడా ఇది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. నేను అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే రిజిస్ట్రేషన్ ఓపెన్లో ఉంది. అసలు ఏంది కోడ్ బీటా అంటే ఇది సీజన్ 12 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 12 years నుంచి అయితే కోడ్ బీటా ఎవ్రీ ఇయర్ రన్ అవుతూనే ఉంది. నేను 2018లో జరిగిన కోడ్ బీటాలో అయితే నాకైతే దానివల్ల జాబ్ కూడా వచ్చింది. సో ఈ ఇయర్ కూడా అంటే వరల్డ్ వైడ్గా కూడా ఇదే గుడ్ థింగ్. ఇక్కడ ఓన్లీ ఇండియా అనే కాదు, వరల్డ్ వైడ్గా ప్రతి ఒక్కరికి కూడా దీనికి ఎలిజిబుల్, దీనికి అప్లై చేసుకోవడానికి అయితే. క్యాష్ ప్రైజెస్ చాలా ఉంటాయి. టాప్ త్రీ కోడర్స్ ఎవరైతే దీనిలో టాప్ 3 ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకైతే ఆల్మోస్ట్ $20,000 అంటే ఆల్మోస్ట్ మన దాంట్లో 16 lakhs to 17 lakhs క్యాష్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అవి కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇది ఇంపార్టెంట్. నాకు తెలిసి అయితే మనం చూడాల్సింది ఇది. టీసీఎస్లో ఎంప్లాయ్మెంట్కి డైరెక్ట్గా ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఆర్ మీరు స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయినా మీకు ఇంటర్న్షిప్స్ లాంటివైనా వస్తాయి. అవి కూడా మీకు హెల్ప్ అవుతాయి ఎలా అయినా కెరీర్కి. ఇంకా మీరు ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఉన్న బెస్ట్ కోడింగ్ టాలెంట్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఫైనల్ క్వాలిఫై అయితే ఫైనల్ రౌండ్స్కి మీరు హెడ్ క్వార్టర్స్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మీకు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రావెల్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. మీరు గ్లోబల్గా అంటే అందరు కోడర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కలిసి దాంట్లో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఏంటని మనం చూస్తే అంటే ఏ డిగ్రీ అయినా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయినా చదువుతూ ఉంటే మీరైతే దీనికి ఎలిజిబుల్. అండ్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఇది ఏదైనా ఒక సైన్స్, ఏ సైన్స్ అయినా, ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయినా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కూడా బ్రాంచ్ స్పెసిఫిక్ ఏం లేదు. అండ్ మీ కోర్సు, మీరు ఇప్పుడు చేస్తున్న కోర్సు 25లో అయినా, 26లో అయినా, 27లో అయినా, 28 అయినా ఈ 4 yearsలో కంప్లీట్ అవ్వాలి. అంటే మీకు 29 అవుతుంది అంటే మరీ లేట్గా అవుతుంది అంటే మీరు దీనికి ఎలిజిబుల్ కాదు. 4 yearsలో అంటే రానున్న 4 yearsలో ఏ ఇయర్ కంప్లీట్ అవుతున్నా మీ కోర్స్ మీరు దీనికి ఎలిజిబుల్. అండ్ సపోజ్ మీరు ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఎలిజిబుల్. ఎందుకంటే 25లో మీ కోర్స్ అవుతుంది. మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అనుకోండి, మీరు కూడా ఎలిజిబుల్. ఎందుకంటే 28లో మీ కోర్స్ అవుతుంది కాబట్టి. మీరు బీఎస్సీ చేస్తున్నారు, అగైన్ సేమ్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ అయినా, కాబట్టి ఏ ఇయర్ అయినా కూడా మీరైతే ఎలిజిబుల్. బట్ ఈ 4 yearsలోనే ఉండాలి మీ పాసింగ్ అవుట్ ఇయర్ అనేది. నెక్స్ట్ ఓపెన్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్లీ. ఇది ఓన్లీ ఇండియా ఒకటే కాదు, కంప్లీట్గా అందరికి వరల్డ్ వైడ్గా ఎలిజిబుల్. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. నేనైతే లింక్ అయితే మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసి దీనికైతే అప్లై చేసుకోండి. మంచి ఛాన్స్ టీసీఎస్లో జాబ్ తెచ్చుకోవడానికి. దీనికి కొంత ప్యాకేజెస్ ఎక్కువ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో, ఫ్రెషర్స్ అయి ఉండి జాబ్ కోసం బాగా ట్రై చేస్తూ మంచి ప్యాకేజెస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఎవరికైనా మీకు తెలిసిన స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎవరైనా కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోమని అయితే చెప్పండి. మరిన్ని కెరీర్ ఆపర్చునిటీస్ ఇలాంటివి జాబ్స్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఫ్రెషర్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్, ఇలాంటివి రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.